కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. అక్కడనే లండన్లో వాట్ ఈస్ దట్ భయ ఉప్పర్ జాకే సబ్ కుछ दिखा रहे ना లండన్ ఐ మేబీ లండన్ ఐ ఇస్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది. అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐ అని పెట్టమన్నారు. డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు, వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే. డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష. నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష, నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. దాంట్లో భాగంగా మేము పని చేస్తాం, అందరిని కలుపుకొని పోతాం. వైరుధ్యాలు ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష. గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు. ఏం చేసారు అధ్యక్ష? ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు, సచివాలయం అని ఆయన కూర్చోనికి ఆఫీస్ కట్టుకుండు. ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష. చెప్పండి, మీరు చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతున్నా, నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా. వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం, వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాం కట్టిన మసీదులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మసీదులను కూలగొట్టింది అధ్యక్ష. ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష? మసీదులను షహీద్ చేస్తే మసీదోं को शहीद किए तो वही आप भी शहीद हो गए सरकार से. ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఎప్పుడు 103 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్. అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పనులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగించండి అధ్యక్ష. అమ్మవారి టెంపుల్ అదే. సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష? చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది, అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, పార్లమెంట్లో 0 వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి. తప్పకుండా విదేశీ పర్యటనల నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం, అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తేవాలా, ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష. మాకున్న అనుభవాలే కాదు, అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ 2050 బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము. ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షాహీ మొదలుపెట్టింది, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిరు, సైబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు. ఈ 3 నగరాల తర్వాత వచ్చేదే 4th సిటీ. ముచ్చర్లలో బేగర్ కంచెలో 4th సిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం తీసుకుంటుంది. కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు, చాలా సూచనలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి. వారికి ఒక్క మాట చెప్తూ నేను తమరి దగ్గర సెలవు తీసుకుంటా అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా, నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష. మీరు తెలంగాణ నుంచి క్యాబినెట్ మినిస్టర్ అయినరు, మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, మా మంత్రులందరితో మీకు షాలో కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా 2 సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా అన్నాడు, ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. కాబట్టి మోడీ గారు 2-3 సార్లు కలిసిండ్రు, అమిత్ షా గారు 3 సార్లు కలిసిండ్రు, మీ మంత్రులు 30 సార్లు కలిసిండ్రు, అనుమతి ఇచ్చారు. కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి తెలియదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు
ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా కోపం అవుతాడేమో, ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో. నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి, సచివాలయానికి రాండి, అధికారులను అందరినీ పిలుస్తా నేను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రాండి. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో, ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. మూసీ రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు హాఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు 161A, మిగతా సదరన్ పార్ట్కు ఇవ్వలేదు. అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అందుకే మేము ఎక్కిన మెట్టు ఎక్కకుండా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం, వాళ్ళ ఇష్టం. నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది, ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం. మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు, మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులలో ఉంది, ఖర్చులలో ఉంది ప్రభుత్వం. మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు. మా వెంకట్రామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అని నేను అనుకుంటున్నా. హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు, కానీ వెంకట్రామ్న అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే, శ్రీమంతులే. వాళ్ళందరూ కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే. వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే. పాయలశంకర్ పేదోళ్ళే, కష్టపడేటోడు, పేదల ప్రతినిధి. పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి, నడిపించుకోవాలి. కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ప్రతి ఒక్కరితో 90% నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష. వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సార్ నేను ఇక్కడ నించున్నప్పుడు, నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అన్నా లేకపోతే ఇంకెవరినైనా కలిసినా అంటే మన నగరానికి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను. గవర్నర్ గారితో మాట్లాడినా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా, ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం. చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం. ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష, ఏముంది, మన చేతుల్లో ఉన్న విషయం కదా. ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమని ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము. అందుకే షార్ట్ డిస్కషన్లో మీరు అందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. మీ సూచనలు అన్నిటిని కూడా అమెండ్మెంట్ చేసుకొని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందండి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు. అనౌన్స్మెంట్. హైదరాబాద్ కదా అని ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న రాక్ కల్చర్, హెరిటేజ్ ప్రిజెంట్స్, వీటన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఇలా నగరం విస్తరిస్తుంది, అవసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, సాంకేతిక నైపుణ్యం పెరిగింది. కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే 100 సంవత్సరాలకి ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకుని, అది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే,
ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా 600+ స్క్వేర్ కిలోమీటర్స్, ఈరోజు హైడ్రాని 2000+ స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించినము. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈరోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ. ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది. 4 రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు 20 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు, మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ లాంటి 3 ఒక్క మేడ్చల్ అసెంబ్లీలోనే 7 మున్సిపాలిటీస్లు ఉన్నాయి, 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ 1 అసెంబ్లీ. సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు. ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి, రింగ్ రోడ్డు దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో 100 ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే 80 ఫీట్ల రోడ్ అవుతుంది, మున్సిపాలిటీలకు పోతే 40 ఫీట్ల రోడ్ అవుతుంది, గ్రామ పంచాయతీకి పోతే 20 ఫీట్ల రోడ్ అవుతుంది అధ్యక్ష. సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష. నెంబర్ 1 నాలాలు, హైదరాబాద్ లేక్ సిటీ. మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి, ఒక బ్యూటిఫుల్ సిటీగా టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేక్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ లేక్లన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు, కళ్ళ ముందలనే చెరువులు మాయమై